సైకిల్ లెక్క. అవురా నేను ఎత్తి చూస్తున్నావు మొగాన్ని చూస్తున్నావురా నువ్వు? ఏంది పిన్ని గట్లా అన్నావు? కాదురా నేను ఎత్తుని నీ మొగ ఒకటే కలర్ ఉంది, నెత్తిని చూస్తున్నావా మొగాన్ని చూస్తున్నావా అదే అర్థమైతలేదు. పిన్ని నా కలర్ గురించి మాట్లాడదు నాకు ఎక్కువ కాదుతుంది. నువ్వు మంచిగా రాయట పోతున్నావు కదా సపరేట్గా నీకు నన్ను మందలేకు. ఏదో ఇప్పుడు సెలవులని 4 వద్దులు రమ్మంటే నా ఇంటికి వచ్చి నన్నే వీకు అంటానే ఎవరా? అట్లా కాదు పిన్ని, నువ్వేటో రెడీ అయిపోతున్నావు కదా పో అంటా నాకంతే. నువ్వు ఎట్లా అంటున్నావు నాకు మా అర్థమైంది కానీ నేను మండలా తీసుకొని వచ్చేది ఉన్నది పోతా. నువ్వేటన్నా బయటికి పోతే తలుపులేసి తాళం వేసిపో మరి. ఎందు పిన్ని మండలా పీస్ అవుతున్నావా? అంటే ఒక 2-3 గంటలు ఇంటికి రావన్నమాట. రాను అయితే ఏంది? ఎవరైనా దోస్తుగాళ్ళని తీసుకొచ్చుకొని ఇంట్లో దావత్ గిట్ట వేద్దాం అనుకుంటాను ఏంది? అట్లా గిట్ట వేసినావు అనుకో కాలు ఇరుగొడతా, ఇంకోసారి ఇంటికి కూడా రానియ్యా. అబ్బా పిన్నికి బలి అర్థమైంది కదా. ఇగో పిన్ని అట్లా ఏం చేసుకోను, ఒక అట్లా చేసుకున్నట్టయితే బయట చేసుకుంటా సరేనా? నువ్వే రాపో. సరే సరే నేను పోతాను మరి. సరే పో. అయితే కానీ ఏదైనా పోతే తాళం వేసిపో. మా అయితే పో. అబ్బో పోయే రోజుకి ఫ్యాన్ పని చేస్తున్నావే, కరెంట్ బిల్ బాగా అవుతుందా? ఫ్రీ బిల్లేనా? నేనెందుకు పని చేసిందా? కరెంట్ పోయింది, ఇగో నేను అద్దాలు తీసుకుంటాను. ఏంది కరెంట్ పోయిందా? పోనీ అక్క పోయి ఇప్పుడే పోనా? పిన్ని నేనే బయటకు పోతా, నువ్వే తాళం వేసిపో. ఉడకపోతుంది. అమ్మయ్యా నీడకైతే వచ్చిన. ఈ సైకిల్ ఏదో పోయేపడికే బతికినా. నడుచుకుంటా పోతా గిట్ట తొవ్వంటి ఎండకి ఎడబడుతుందో ఏమో. అబ్బా కరెంట్ ఇప్పుడే పోవాలా? ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. మా వాడేమో మెసేజ్ చేస్తున్నాడు. ఏం చేస్తుండే మురికిలో లేకపోతే ఏమనుకుంటాడో ఏమో. అబ్బా ఈడు అశ్విన్ ఉన్నది, అశ్విన్ అడుగుతా ఫోన్. ఓ పోరి ఈ ఎండకి ఎందుకు తిరుగుతానవే? బొచ్చడు ఎండ కొడుతుంది. ఎండకు తిరుగుతే జత్తావు, చప్పడక మరుచుకొని ఇంట్లో పండిపో. ఇంట్లో కరెంట్ పోయిందనే ఈ చెట్టు కింద వచ్చి చూస్తుందామని వచ్చింది. చూసేసరికి నువ్వు ఉన్నావు. జర నీ ఫోన్ ఇయ్యరాదే ఒకసారి. అగో నా ఫోన్తో నీకేం పనే? నీ చేతిలో నీ ఫోన్ ఉందిగా. నా చేతిలో ఫోన్ ఉంది అని ఫోన్లో ఛార్జింగ్ లేదే, అందుకే నీ ఫోన్ ఇయ్యమంటున్నా. నా ఫోన్తో నీకేం పనే? అసలు నా ఫోన్తో నువ్వేం చేస్తావు అది చెప్పు ఫస్ట్ ఇత్తగాని. ఇగో నీ ఫోన్ ఇయ్యే, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు కదా. మావాడికి మెసేజ్ చేస్తా, పాపం వాడేమో మెసేజ్ చేస్తుండు, రిప్లై ఇయ్యాలి కదా. కరెంట్ వచ్చినాక నీ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని నీ ఫోన్లోకి వెళ్ళి రిప్లై ఇయ్యి. నా ఫోన్లోకి వెళ్ళి రిప్లై ఇచ్చినావు అనుకో మళ్ళీ తెల్లారి నాకు చాటి చేస్తే ఎట్లనే? మావాడు గసంటోడు కాదే, నాతో తప్ప ఏ అమ్మాయితో చాట్ చేయడు. మావాడు నిప్పు. అబ్బో నిప్పు, ఎప్పుడన్నా వర్షం వస్తే ఆ నిప్పు కూడా ఆరిపోతుంది. అదే మీ వాడు కూడా ఎవరైనా మంచి అమ్మాయి మెసేజ్ చేస్తే మెసేజ్ చేయడానికి గ్యారంటీ ఉంది, చేస్తాడు. చీని అవ్వ నీ ఫోన్ ఇవ్వమంటే గిట్లా ఫిలాసఫీలు చెప్తావేందే? ఇప్పుడు నీ ఫోన్ ఇస్తావా ఇయ్యవా? అరే ఇయ్యా అని చెప్పినా గానే ఒకవేళ ఫోన్ చేసుకుంటే ఇట్లా మీ అమ్మకి వేసుకో, మీ డాడీకి వేసుకో, మీ అక్కకి వేసుకో, మీ చెల్లెకి వేసుకో, మీ తమ్ముడికి వేసుకో, మీ అన్నకి వేసుకో, లేకపోతే మీ తాతకి వేసుకో, మీ అమ్మమ్మకి వేసుకో, మీ నాన్నమ్మకి వేసుకో. వీళ్ళకైతే ఇస్తా గానీ వీళ్ళెవరికి ఎత్తా అంటే నేను ఇయ్యనే. ఇయ్యాల రేపు రోజులు మంచిగా లేవు, మళ్ళీ రేపు నాకు మెసేజ్ చేస్తే ఎట్లా? చీని అవ్వ నేను ఫోన్ అడిగి పెద్ద తప్పు చేసింది. సప్పుడు దాకా ఛార్జింగ్ వచ్చినాక కరెంట్ పెట్టుకుంటా. ఏందే పిసరానా, కరెంట్ వచ్చినాక ఛార్జింగ్ పెట్టుకుంటావా లేకుంటే ఛార్జింగ్ వచ్చినాక కరెంట్ పెట్టుకుంటావా? ఏం మాట్లాడుతున్నావే? ఎండగిట్ట వడదెబ్బ తాకిందా లేకుంటే తాగినవా? చీని అవ్వ ఆడు ఏమేం మెసేజ్లు పెడుతున్నా రోక్లా ఏం మాట్లాడుతున్నా నాకే అర్థమైతలేదు. అందుకే లవ్ చేయద్దే. లవ్ చేసి లవర్ బుర్రే తినే బాలు ఓ కోడి తెచ్చుకొని కోడి లివర్ తింటే ఏమైతుంది ఇంత బలం? లవ్ చేయని నీకేం అర్థమవుతుంది లవ్ గురించి? లవ్ ఎత్తే అర్థమవుతుంది. నాకు ఆ లవ్ వద్దు, లవ్ను అర్థం చేసుకోవద్దవ్వా. ఇప్పుడే ఎండకు పోయిపోయి వచ్చిన బుక్కడంతా తింటా నా నొర్రియకే. ఆగాగే మీ ఇంట్లో ఇన్విజిలేటర్ ఉంది కదా, నువ్వు బుక్కడంతా తినచ్చే లోపు నా ఫోన్ ఛార్జింగ్ పెట్టే. ఇన్విజిలేటరా? అదేంటే? గదేనే కరెంటు పోగానే అది ఇచ్చేది, బుగ్గలు వెలుగుతాయి, ఫ్యాన్లు ఎరుగుతాయి కదా, గదేనే మీ ఇంట్లో ఉన్నదిగా. ఓ పిసరానా, అది ఇన్విజిలేటర్ రిఫ్రిజిరేటర్ కాదే, ఇన్వర్టరే. ఎక్కడి నుంచో లేనవే నువ్వు, ఇంకా లవ్ చేస్తానవా? లవ్ ఏదో ఒకటి అయినా లవ్వుకి దానికి సంబంధం ఏంది? నువ్వు బుక్కడంతా ఏనొచ్చేలోపు ఫోన్ ఛార్జింగ్ పెట్టు, నేను కూర్చుంటా పట్టు. ఇటు అమ్మయ్యా ఇది కనీసం 10 నిమిషాలు తింటది. ఆ 10 నిమిషాలలోపు 10% ఎక్కుతుంది. ఇక 10% ఎక్కినాక మంచిగా మావాడితో చాటింగ్ చేసుకోవచ్చు.
సైకిల్ లెక్క. అవురా, నేను ఎత్తి చూస్తున్నావు మొగాన్ని చూస్తున్నావురా నువ్వు? ఏంది పిన్ని అట్లా అన్నావు? కాదురా, నేను ఎత్తుని నీ మొగ ఒకటే కలర్ ఉంది. నెత్తిని చూస్తున్నావా మొగాన్ని చూస్తున్నావా అదే అర్థమైతలేదు. పిన్ని నా కలర్ గురించి మాట్లాడదు నాకు ఎక్కడో కాదుతుంది. నువ్వు మంచిగా రాయట పోతున్నావు కదా, సపరేట్గా వీకు నన్ను మందలేకు. ఏదో ఇప్పుడు సెలవులని 4 వద్దులు రమ్మంటే నా ఇంటికి వచ్చి నన్నే వీకు అంటానే ఎవరా? అట్లా కాదు పిన్ని, నువ్వేటో రెడీ అయిపోతున్నావు కదా, పో అంటా నాకు అంతే. నువ్వు ఎట్లా అంటానో నాకు మా అర్థమైంది కానీ నేను మండలా తీసుకొని వచ్చేది ఉన్నది. పోతా, నువ్వేటన్నా బయటికి పోతే తలుపులేసి తాళం వేసిపో మరి. ఎందుకు పిన్ని మండలా పీస్ అవుతున్నావా? అంటే ఒక 2-3 గంటలు ఇంటికి రావన్నమాట. రాను. అయితే ఏంది, ఎవరైనా దోస్తుగాళ్ళని తీసుకొచ్చుకొని ఇంట్లో దావత్ గిట్ట వేద్దాం అనుకుంటాను. ఏంది అట్లా గిట్ట వేసినావు అనుకో కాలు ఇరుగొడతా. ఇంకోసారి ఇంటికి కూడా రానియ్యా. అబ్బా పిన్నికి బలి అర్థమైంది కదా. ఇగో పిన్ని అట్లా ఏం చేసుకోను, ఒక అట్లా చేసుకున్నట్టయితే బయట చేసుకుంటా, సరేనా? నువ్వే రాపో. సరే సరే, నేను పోతాను మరి. సరే పో. అయితే కానీ ఏదైనా పోతే తాళం వేసిపో. మా అయితే పో. అబ్బో పోయే రోజుకి ఫ్యాన్ పని చేస్తున్నావే, కరెంట్ బిల్ బాగా అవుతుందా? ఫ్రీ బిల్లేనా? నేనెందుకు పని చేసిందా? కరెంట్ పోయింది. ఇగో నేను అద్దాలు తీసుకుంటాను. ఏంది కరెంట్ పోయిందా? పోనీ అక్క పోయి ఇప్పుడే పోనా? పిన్ని నేనే బయటకు పోతా, నువ్వే తాళం వేసిపో. ఉడకపోతుంది. అమ్మయ్య, ఫోన్ ఛార్జింగ్ ఎక్కిందానే? ఎంత ఎక్కింటది? ఒక 10-20 ఎక్కిందా? 10-20 ఎక్కడే, 1% కూడా ఎక్కలే. ఓ నీ అక్క, మీ ఇంట్లో ఇన్విజిలేటర్ ఉంటాయి కన్నే, 1% కూడా ఎక్కలేదా? ఓ నీ ఇన్విజిలేటర్ పాడుగాను మా ఉన్నది కానీ నువ్వు ఫోన్ ఇచ్చినావు కానీ ఫోన్ ఛార్జర్ ఇచ్చినావా? ఛార్జింగ్ ఎట్లా పెట్టానే? అరే నా ఛార్జర్ లేకపోతే ఏమైంది? నీ ఛార్జర్ తోటి పెట్టచ్చు కదా. ఓ మెంటల్ నానా, నాదేమో నార్మల్ పిన్ను, నీదేమో సి పిన్ను, ఎట్లా ఛార్జింగ్ ఎక్కుతుందో పెడితే? ఓర్ దేవుడా, ఇక కరెంట్ వచ్చే వరకు నేను మా పోరడితో చాటింగ్ చేసుడే లేదా అనే. జర నీ ఫోన్ ఇవ్వచ్చు కన్నా ఒకసారి. నేను ఇయ్యనే, నువ్వేమైనా చేసుకో. ఇగో నీ ఫోన్ నీకు. అరే నీ దండం పెడితే కొనిరా, నీ కాలు మొక్కితే థమ్స్అప్ కొనిరా. మొన్న నేను కొనిలే థమ్స్అప్. అరే ఇప్పుడు నాకు పైసలు లేవు, నేనేం చేయాలరా? ఉన్నప్పుడు కొనిస్తా కానీ. అరే నువ్వు థమ్స్అప్ తాగాలి అంతే. ఇగో అక్కడ ఆడోళ్ళు ఉన్నారు, వీళ్ళతో ఏమైనా గేమ్ ఆడి ఛాలెంజ్ పెట్టి వీళ్ళ దగ్గర నుంచి థమ్స్అప్ దొబ్బా. ఆయనకి ఆడోళ్ళ దగ్గర ఏం గేమ్స్ ఉంటాయిరా? అన్ని ఆడకల గేమ్స్ ఉంటాయి, వాళ్ళతో మనం ఏం ఆడతాంరా? అరే నువ్వు రారా, ఏదో ఒకటి ఆడదాం. నీకు థమ్స్అప్ కావాలా వద్దా? కావాలి మొన్నాడు. సరేపా. అబ్బో గీ మొగోళ్ళు ఇద్దరిట పోతారు. అంటే ఇంటికాడ కరెంట్ లేదు కానీ ఇక అట్టిగా ఇంటికాడ ఉండి ఏం చేయాలని మీతో గేమ్ ఆడదామని వచ్చినాం. కరెక్టే. గేమా? అయినా కానీ మీతోటి ఏం గేమ్ ఆడు? ఏదైనా మంచిదే, ఏదో ఒక గేమ్ ఆడదాం. కానీ గేమ్ ఆడేటప్పుడు ఏదైనా ఒక ఛాలెంజ్ ఉండాలి. ఛాలెంజ్ ఉంటేనే మనకు మజా వస్తుంది. మజా కదరా, థమ్స్అప్ అడుగు. మజా అంటే అది వేదురా, కిక్ వస్తుంది అని అంటున్నా, థమ్స్అప్ గురించి కాదు. నువ్వు ఆగు, ఆడదాం. ఛాలెంజ్ అంటే మేము ఆడ గేమ్లు ఆడతారా? మరి కచ్చకాయలు ఆడతారా? కచ్చకారా? ఆడదాం. కచ్చకాయలు ఏం ఆడతావురా? అవి గాలి ఎగిరేసుకుంటా పట్టాలి, వాళ్ళకి వెళ్తారు, అంతే థమ్స్అప్ లాస్ అవుతాం. ఆగు నువ్వు ఆగు. ఇగో కచ్చకాయలు వద్దు కానీ క్యారమ్ బోర్డ్ ఆడదాం, నలుగురం ఉన్నాగా. క్యారమ్ బోర్డా? క్యారమ్ బోర్డ్ అయితే మాకు రాదు. అయినా మీరు మేము చెప్పిన ఆటలు ఆడదామన్నారు కదా, క్యారమ్ బోర్డ్ అయితే ఛాలెంజ్ వద్దు మరి. అట్టిగా అయితే వద్దు, ఏదైనా ఛాలెంజ్ ఉంటేనే మజా ఉంటుంది. మళ్ళీ మజా అంటే వేదిరా, థమ్స్అప్ అడుగురా. ఎవరికి దండం పెడతావురా? నీ అవును నాన్సిక్ మాట్లాడకు, నేను మాట్లాడతాను కాదు. సరే మీరు ఏం గేమ్ ఆడదాం అంటారో అది ఆడదాం, ఏమంటావు? సరే థమ్స్అప్ వస్తే అయిపోయా. ఇగో అష్టచెమ్మ ఆడదామే. ఇగో అష్టచెమ్మ ఆడదాం. థమ్స్అప్. ఏంది అష్టచెమ్మనా? సరే అష్టచెమ్మ వద్దురా. పిసోడా, కచ్చకాయల కంటే అష్టచెమ్మనే నయ్యంరా. అష్టచెమ్మ అయిందనుకో అది అదృష్టం ఉంటుందిరా. అష్టను చెమ్మన పడితే మనకు నయ్యమే, అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అదే కచ్చకాయలు అయిందనుకో అవి పట్టాలి. ఏమైంది? ఏమో గుసగుస పెడతారు, ఆడతారా లేదా? ఆవిడే ఛాలెంజ్ ఆవిడే. మా ఇంటికాడ ఆడదాం పారి, అక్కడైతే నీడ మంచిగా ఉంటుంది. చల్ రారి. బాబాయ్ నాడు. తినబడ్డది, నీకు కూడా తినే పడ్డది. దూగా పడ్డది. ఇప్పుడు చూడు నేను వేస్తా.
ఓ లక్ష్మీ నరసింహస్వామి మేము ఇలా మీద గెలవాలి, మాకు థమ్స్అప్ రావాలి. ఒకవేళ మేము గెలిచినాం అనుకో నీ దగ్గరికి వచ్చి కొబ్బరికాయ, అబ్బో కొబ్బరికాయ అంటే 34 రూపాయలు, నీ దగ్గరికి వచ్చి దండం పెట్టి బొట్టు పెట్టుకొని వస్తా స్వామి. మీ బతుకులు చెడా. గోవిందా గోవిందా. అయిందా బాగైందా? అరే నీకు దుగబడ్డదిరా, ఆ దేవుడు నేను మెచ్చలే. అరే నీకు ఎంత స్వార్థమరా, కొబ్బరికాయ కొడతాను మొక్తేమవరా. అరే కొబ్బరికాయ కొని కొట్టే అంత పైసలు లేకనే కారా నేను జస్ట్ బొట్టు పెట్టుకొని వస్తా అన్న. అదే పైసలు ఉన్న తర్వాత నీకో థమ్స్అప్ నాకో థమ్స్అప్ కొనుక్కోపోతున్నారా, 20 రూపాయల థమ్స్అప్ రాకపోనా సిరొకటి. అది కూడా కరెక్టేరా. ఇగో అంజనా స్వామి, మేము గిట్లా గెలిచినాం అనుకో నీ గుడికి వచ్చి 11 రూపాయలు కాదు కానీ రూపాయి ఎత్తా. ఆ లెక్క నేను స్వార్థపరుని కాదు. మీ మొక్కుడు ఆపురి, ఆడతారా ఆడరా? సరే సరే వేసేది మీరే, ఏమో వదులుతున్నా నువ్వు వెయ్యి. ఓ నిన్నే యుత్తానతి, నువ్వు బాగా అందంగా ఉన్నావని నిన్నే యుత్తా. నీ దుగబడ్డదే మాకు అష్టచెమ్మలు పడతలేవండి. మీ దిష్టి దాకా తట్టుంది, మీ దిష్టి చేస్తే మాకు అష్టచెమ్మలు పడతాయి. ఇగో దీని దిష్టి అష్టచెమ్మ దిష్టి. ఇప్పుడు చూడు అష్ట పడుతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. అష్ట పడ్డదే అమ్మతోడే వీళ్ళ దిష్టి తగిలినట్టుందిరా. మళ్ళా దిష్టి తీసేయి, మళ్ళీ అష్ట పడుతుంది. ఇగో 2 పుట్టినాయి. సరేరా. ఇగో మళ్ళా వీళ్ళ దిష్టి. అరే పర్లేదురా, 1 2. అరే కన్నయ్యరా, కన్నారా. ఓరు వారి కన్నయ్య అంటే వీళ్ళ మీద కాదురా, చెమ్మలేసి కన్నయ్య అంటున్నా. ఓహో చెమ్మలేసి కన్నయ్య అంటున్నావా? సరే సరే సారీ. టీని పడ్డది కారా. ఊరి తినేసినావారా మళ్ళా? నీ తీసి ముక్కులో పెట్టుకో. నీ తీని గంగల పోను. ఇక పెడతానా, ఇక దువ్వేసినట్టే సత్తది. ఇక దేవుడా దూగబడాలి దేవుడా. ఓ నీ అక్క దూగబడ్డాయి సచ్చి మీది. అయ్యో సచ్చింది కదా. ఓరు వెంకటేశ్వర మన కాయ వచ్చిందిరా, నీ వల్లనే వచ్చింది. మా తాత చచ్చిపోయినప్పుడు గిద్ద నిలవలేదు నేను. ఓ దేవుడా. అరే మనం ఓడిపోతే వాళ్ళకే తాగిపించదు మనం, ఎట్లా రా ఇప్పుడు? అరే పీసోను అరా, ఒక్క కాయ చస్తే మనం నిజంగా ఓడిపోయినట్టు ఏ పడుతుంది. ఇంకా కాయలు లేవా? వాళ్ళ కాయలు కూడా ఉన్నాయి, వాళ్ళే కూడా చంపడం బాబు. వాళ్ళకి ఇప్పుడే చంపడం అన్న వచ్చింది. అంతే అంటావారా? సరే మనం గెలుతాం కదా. అయితే అది ఇది దేవుడా మేఘ గెలవాలి దేవుడా. దువ్వబడ్డదిరా, మళ్ళా తత్తది. దేవుడా దూగ సత్తది దూగ. బత్తిని పడ్డది, గిది పెట్టు. ఓ పిసరా గిదెందుకు పెట్టినవి? గది పెట్టు. తుబారు గంతే ముట్టిగా ముత్యం అదే పెట్టాలి, వేరేగా పెట్టదు. అరే వెంకటి నువ్వు తినేసిన వస్తుంది కన్నేసిన వస్తుందిరా. దూగేసిన అనుకో నేను నిన్ను చంపుతా చెప్తాను. ఓర్ని అక్క ఇది మంచిగా ఉందిరా. దూగెత్తే నన్ను చంపడేందిరా, అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆగు ఖచ్చితంగా ఏదైనా ఒకటి పడుతుంది. దేవుడా దూగైతే పడద్దు, ఏది పడ్డా మంచిది. ఎస్ కన్ను పడ్డదిరా. చంపు నీ అక్క, దాన్ని చంపు, కట్టి అందుకొని చంపురా నీ అక్క. మరీ చంపు. మాకు కూడా చంపడం అన్న వచ్చింది. ఇప్పుడు ఆడదాం పడు, అసలు ఆట ఎట్లుంటుందో. చంపు. కన్నుకు చచ్చింది. ఇగో అరే ఇప్పుడు వచ్చే 2 ఉడతాయి. తినన్న కన్నన్న అంటే పడ్డది కావచ్చు, కానీ అస్త అంటే పడుతుందిరా. కష్టం, ట్రై చేస్తా. కన్నా ఇగో కన్నుకు మళ్ళా గడ. ఒక 2 బయట ఉన్నాయి, మీ 2 ఇంట్లో పడ్డాయి, అన్ని బయటనే ఉన్నాయి. మా ఆయన 2 ఇంట్లో పడ్డాయి అనుకో మేమే గెలిచినట్టు. మీరు థమ్స్ అప్ ఇవ్వాలి.
అరే వెంకటేష్ ఏ దొడ్డి కత్తుంది అబ్బో బాగా దొడ్డి కత్తుంది బాగా దొడ్డి పోరా బాత్రూమ్ పోరా దొడ్డి కత్తుందిరా అయ్యో పోరా నీ దొడ్డి బాగా అత్తన్నట్టుంది మళ్ళా చాడదాం కరెక్ట్ మంచిగా పెట్టు అగో హాలేంటే ఆట మొత్తం కాకముందే పోతారు మరి థమ్స్అప్ ఎట్లానే ఇప్పుడు ఇంకా థమ్స్అప్ ఎక్కడదే అలా వంక పెట్టుకొని ఓడిపోతామని భయంతో సపడక పోతారు ఇది కూడా నిజమేనే నా ఫోన్ తో నీకేం పడికే మా ఇంట్లో అంటున్నా ఇంట్లో ఊరిని దుగబడ్డదిరా అరే నేను ఆ దేవుడు మెచ్చలేదురా అందుకనే కష్టపడలే అరే ఎంత స్వార్థమన్నా నీకు కొబ్బరికాయ కొడతాను యాక్షన్ రిప్లై ఇవ్వాలంటే కరెంట్ వచ్చినాక నీ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని నీ ఫోన్తో రిప్లై యాక్షన్ కరెంట్ ఇంట్లో కరెంట్ పోయిందనే ఈ చెట్టు కింద వచ్చి కూర్చుందామని వచ్చింది గిడ చూసి రాను అయితే ఏంది అట్లయితే మళ్ళా యాక్షన్ అబ్బో నిప్పు ఎప్పుడైనా వర్షం వచ్చిందనుకో ఆ నిప్పు కూడా ఆడిపోవాలి అరే నీకు బూద పడ్డా పెట్టు నీట్ అది ఎక్కడ పెడుతుంటారు పెట్టు నీట్ మా ఇంటికాడ బిల్డింగ్ అనక అంటాడు మా ఇంటికాడ అంటే మా ఇంటికాడ యాక్షన్ రాను అయితే ఏంది దోస్తగాళ్ళని తీసుకొచ్చుకొని ఇంట్లో దావతి గిట్ట వేద్దాం అనుకుంటాను ఏంది అట్లా గిట్లా చేస్తామనుకో యాక్షన్ అబ్బో నిప్పు ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు ఆ నిప్పు కూడా ఆరిపోవాల్సిందేనే ఏంది గేమా అయినా గేమ్ మీతోటేం ఆడాలి ఏంటది